అమరజీవి. దేవీనగరంలో ఒక పేరు పొందిన దేవాలయం ఉండేది. అది పురాతన కాలపు ఆలయం. దాని భాగాలన్నీ చాలా వరకు శిథిలమైపోయినాయి. అంతగా అది శిథిలమైపోయినప్పటికీ దాని శిల్ప సంపద మటుకు, అంటే ఆ విగ్రహం యొక్క రూపు మటుకు చెక్కు చెదరలేదు అని చెప్పుకునేవారు. ఈ చిత్రం ఏమిటో చూద్దామని ఒకప్పుడు బయలుదేరి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చూస్తును కదా, గుడి గోపురాలు, స్తంభాలు, గుమ్మాటాలు అంటే గుమ్మాలు, మండపాలు ఒకటేమిటి, ఏది చూచినా అద్భుతమైన బొమ్మలతో, లతలతో జీవకళ ఉట్టిపడుతున్నది. చిత్రాలన్నిటిలోకి నన్ను ఎక్కువగా ఆకర్షించింది ఒకే ఒక విగ్రహం. గుడి మూలన ఉన్న వాణీదేవి. ఎంత కళ, ఎంత కాంతి, దాని అందం ఏమని చెప్పేది. స్వర్గలోకంలో నివసించే వాణీదేవిని ఈ విధంగా భూలోకమందు అవతరింపజేసిన ఆ మహాశిల్పి ఎవరో కదా, అలా అనుకున్నాను నేను. అయితే అపురూపంగా దివ్య మందిరంలో పెట్టి పూజించవలసిన ఈ విగ్రహాన్ని జనసంచారాలు లేని ఇటువంటి చోట పడేశారేమి అని సందేహం కూడా నాకు వెంటనే కలిగింది. ఈ జిజ్ఞాసతో విగ్రహం వైపు చూస్తూ ఎంతసేపు నిలబడిపోయానో నాకే తెలియదు. ఆలోచనలో పడ్డాను. ఉన్నట్లే ఉండి మనిషి దగ్గిన చప్పుడు వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపు వెంటనే తిరిగి చూశాను. ఎవ్వరూ కనపడలేదు. నలుమూలలు కలియ చూశాను. గుడి వెనక గుమ్మంలో చిక్కిపోయిన శరీరంతో, లోతుకుపోయిన కన్నులతో, కొస ప్రాణాలతో ఉన్న ఒక ముసలివాడు ఆ విగ్రహం వంక తదేక దీక్షతో చూస్తూ పిచ్చివాళ్ల కూర్చొని అక్కడే ఉన్నాడు. ఇందాక దగ్గినవాడు ఇతడే అయి ఉంటాడని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఆలయం గురించి, ఆ విగ్రహాన్ని గురించి చెప్పమని ఆత్రంతో అడిగాను. నేను అడిగిన ప్రశ్నలన్నీ శ్రద్ధతో విన్నాడు ముసలివాడు. పెద్దగా నిట్టూర్చి ఒక నిమిషం మౌనం వహించాడు. తర్వాత, నాయనా, మా మహారాజు ధర్మప్రభు ప్రజలను కన్న తండ్రిలాగా చూచుకునేవాడు. అందుచేత రాజ్యం ఎటువంటి లోపము లేకుండా సమస్త సంపదలతోనూ తులతూగుతూ ఉండేది. ప్రభువుకు కళలంటే ప్రాణం. చిత్రకారులందరినీ సమావేశపరిచేవాడు, సన్మానించేవాడు కూడా. ఒకప్పుడు ఆయనకు శాశ్వతమైన కీర్తి తెచ్చే గొప్ప పని చేయాలని ఆలోచన వచ్చింది అని చెప్తూ ఉండగా ముసలివాని కన్నులు చెమ్మగిలినాయి. కొంచెం సేపు ఆగి మళ్ళీ చెప్పసాగాడు. మహారాజు చాటింపు వేయించగా దేశ దేశాల నుండి శిల్పులు ఎందరో వచ్చారు. తమ తమ ఆధిక్యతను గురించి ప్రభువుకు మనవి చేసుకున్నారు కూడా. పరంజ్యోతి అనే మహాశిల్పి ముందుకు వచ్చి, ప్రభు, ఒక ఆలయం నిర్మించడానికి అనుజ్ఞ దయచేయండి. దానిపైన అద్భుతమైన శిల్పం కూర్చి ఏలిక కీర్తి ఖండాంతరాలలో మోగిపోయేటట్లు చేస్తాను అని విన్నవించాడు. మహారాజు పొంగిపోయాడు. తలుచుకున్నంతలో ఆలయ నిర్మాణానికి కావాల్సిన సాధన సామాగ్రి వచ్చిపడింది. వేళ్ల కొద్ది పనివాళ్ళు అమరిపోయారు. 3 ఏళ్ళు అయ్యేసరికల్లా అపురూపమైన ఈ ఆలయం తయారైంది అంటూ ఉండగా ముసలివాని 2 కన్నుల నుండి జలజలమని బాష్పాలు రాలినాయి. మాట్లాడలేకపోయాడు. అతడి వాళ్ళకు నాకేం అర్థం కాలేదు. అయినా ఉండబట్టలేక పలకరించాను. కొంతసేపటికి తేరుకొని తెలివిలో పడ్డాడు. నాయనా, తయారైన ఆ గుడి చూద్దామని మహారాజు వచ్చాడు. చూచాడు, ఆనందభరితుడు అయ్యాడు. అన్నీ చూచిన తర్వాత చివరకు గుడి కొసన ఉన్న ఈ విగ్రహం వద్దకు వచ్చాడు. దీనిని చూస్తూనే ఆశ్చర్యంతో, ఏమిటి అద్భుతమైన శిల్ప చాతుర్యం, ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచారేమిటి, తీసుకుపోయి స్వామి ప్రక్కనే ప్రత్యేక మందిరంలో ప్రతిష్ఠించండి అని ఆజ్ఞాపించారు. అప్పుడు రాజు దగ్గరనే ఉన్న మంత్రి, ప్రభు, స్వామి సమీపంలో ఉన్న మందిరము దేవరి విగ్రహాన్ని స్థాపించడానికి ప్రత్యేకించి ఉంచాము. దీనికేముంది, ఈ విగ్రహం ఎక్కడ స్థాపించినా పోయే అంటూ ఎంతో యుక్తిగా రాజు మనసుకు నచ్చేటట్టుగా చెప్పబోయాడు. అందుకు రాజు, అలా కాదు మంత్రి, ఇది మన శిల్పకారుడి శక్తి అంతా దారపోసి తయారు చేసిన అద్భుత విగ్రహం. దీన్ని చూడ్డానికి దేశ దేశాల నుండి గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తారు. దీన్ని వెంటనే దివ్య మందిరంలోనే స్థాపించండి అని రాజు మరీ మరీ చెప్పాడు. అంతలో మంత్రి సైన్య చేయగా రాజ్యంలోని ముఖ్యులందరూ వచ్చారు. ప్రభు, ఈ దివ్య మందిరంలో ఏలిన వారి విగ్రహమే ఉండాలి అంటూ ఏకకంఠంతో వినిపించారు. అంతమంది ముఖ్యులు అలా కోరుతూ ఉంటే వారి మాట కాదనలేక రాజు ఏమీ చెప్పకుండా అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళగానే మంత్రి శిల్పి వద్దకు వచ్చి విషపు నవ్వు నవ్వుతూ, ఏమయ్యా శిల్పి, మానవ విగ్రహం చెక్కనని శబదం పట్టానంటివే, ఎందుకు వచ్చిన శబదం ఇప్పుడు చూడు. నీవు తయారు చేసిన ఈ వాణి విగ్రహాన్ని దివ్య మందిరంలో స్థాపించవద్దని ప్రజలంతా రాజుగారికి ఏకకంఠంతో మనవి చేసుకున్నారు. ప్రభువు వారు కూడా దీన్ని ఇక్కడే ఉంచమని ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. ఈ విగ్రహానికి బదులు ప్రభువు వారి విగ్రహం చెక్కి ఉంటే ఈ పాటికి ఆ దివ్య మందిరంలో అలంకరింపబడి ఉండేది కదా. నీ శిల్ప విద్యకు రాణింపు కలిగేది కదా. నీకు పేరు ప్రతిష్ట ఉండేది కదా.
ఇప్పుడైనా ఏమైపోయింది? నా భార్య విగ్రహం చెక్కిచ్చి ముందు ఆమెను సంతోషపెట్టు. నీ పేరు ప్రతిష్ట నిలబడేలా చూస్తా అన్నాడు. ఈ మాట వినగానే శిల్పి, ఆరిదృష్టుడా, నా శపథం భగ్నం చేయటానికి ఈ విధంగా బందోబస్తు చేశావా? కసి తీర్చుకున్నావా? కడుపు నిండిందా నీకిప్పుడు? కానీ అంటూ నిస్పృహతో కుప్పగూలిపోయాడు. నా వాణికి పూజ్యత లేని ఈ గుడి ఉండేమీ లేకేమి, నాకు నామరూపాలు లేకుండా చేసిన నీవు మాత్రం బాగుపడిపోయేది ఏమిటి అంటూ నిట్టూర్చి కన్ను మూసి మహాశిల్పి పరంజ్యోతి గుండె పగిలి చచ్చాడు అని చెబుతూ ముసలివాడు వలవలా ఏడ్చాడు. నాకు ఉద్రేకం ఆగలేదు, అంటే కోపం ఆగలేదు. పరమ దుర్మార్గుడు, ద్రోహి, ఆ దుష్టమంత్రే నా కంటబడితేనా అంటూ మొలలో ఉన్న బాకు చర్రుమని దూశాను. ఆ మాటున ముసలివాడు లేచి వచ్చి ఆవేశంతో, నాయన, ఆ దుష్టుడు దుర్మార్గుడు శిల్పిని బలికొన్న మహాపాపి వీడే వీడే అంటూ తడువు లేకుండా నా చేతిలోని చాకు లాక్కొని గుండెల్లో పొడిచేసుకొని నేలకు పడిపోయాడు. ఆ ముసలివాడు ఎవరో కాదు, మన మంత్రే. తను చేసిన తప్పు తెలుసుకొని ఈ విధంగా తన ప్రాణాలు తీసుకున్నాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.